నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దామర్చర్ల పవర్ ప్లాంట్లో ఏఈ ఉద్యోగాలు ఇప్పిస్తారంటూ డబ్బులు వసూలు చేసి అమాయకులను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామ్నగర్ బంధంకు చెందిన మిడసనమెట్ల రవి అనే వ్యక్తి ఏఈ పోస్టులు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి ఒక్కొక్కరి నుంచి సుమారు 5 లక్షల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన కుమారుని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 4,75,000 తీసుకుని మోసం చేశాడని చక్రహరి వకులాదేవి అనే మహిళ వాపోయింది. పోలీసులు నిందితునిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. మిడసనమెట్ల రవి మీ అబ్బాయికి ఇప్పిస్తాను అని దామర్చర్ల పవర్ ప్లాంట్ లో జాబ్ ఇప్పిస్తాను, ఏఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి, బాగా ప్రేరేపించిండు. నేను ఫస్ట్ నమ్మలేదు. తర్వాత నా మైండ్ బాగా వాష్ చేసి నన్ను ఒప్పించిండు. దీనికి గాను 4,75,000 ఖర్చు అవుతాయని చెప్పాడు. నేను దానికి 2 లక్షలు ఒకసారి 2,75,000 2 దఫాలుగా ఇచ్చాను. ఇచ్చిన ఏప్రిల్ 1 నెల లోపల నేను మీకు జాబ్ ఇప్పిస్తాను, గవర్నమెంట్ దాంట్లోనే వస్తుంది, మీరు చూసుకుందరని నాకు చెప్పారు. తను ఏమాత్రం రెస్పాండ్ కావట్లేదు. నేను సీరియస్ అయ్యేసరికి ఏం చేసుకుంటావో చేసుకోపో నీ మాట్లాడుతున్నాడు. నేను అమ్మాయి పెళ్లి కోసం అని 2 lakhs కూడా ఇచ్చాను. అమ్మాయి దాచుకున్న డబ్బు ఇచ్చాను. 2 lakhs ఏం బయట అప్పు తీసుకొని వచ్చి ఇచ్చాను. ఆయన కూడా వాడికి ఇలాంటి వాళ్ళు వీడు చాలా మోసాలు చేస్తున్నాడు అని తెలిసింది. ఇట్లనే